రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎత్తుగడల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తలపండినటువంటి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన ఎత్తుగడల్ని అర్థం చేసుకోలేరు. చాలా విషయాల్లో ఆయన వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తే అది ఓటమిగా భావించి వీళ్ళు తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా సంబరాలు చేసుకుంటారు. ఆ తరువాత వెనకడుగు వేసింది ముందుకు దూకటానికే అన్నది వాళ్ళకి అర్థమయ్యేటప్పటికీ కొన్ని ఏళ్ళు పడుతుంది. చాలామంది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, దీని విషయంలో కూడా ప్రధానమంత్రి వెనకడుగు వేశారు. పూర్తిగా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు, అటకెక్కించారు, చాప కింద తోసేశారు. మొత్తానికి దాని గురించి మాట్లాడటం మానేశారు. కాబట్టి మనం విజయం సాధించేశాము, ప్రధానమంత్రి ఎన్పిఆర్ ఎన్ఆర్సీలను పక్కన పెట్టేలా చేశామని చెప్పి చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే సిఏఏ చట్టం వచ్చినప్పుడు, సిఏఏ చట్టము పౌరసత్వ చట్టం యొక్క సవరణ మాత్రమే, కొన్ని వర్గాలకు తొందరగా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించినటువంటి ఈ చట్టాన్ని సాకుగా తీసుకుని, వాస్తవానికి లక్ష్యము సిఏఏ కాదు, వాళ్ళ లక్ష్యము ఎన్ఆర్సీ జరగకూడదు. ఎన్ఆర్సీ జరిగితే బంగ్లాదేశీలు, రోహింగ్యాలు గుర్తించబడతారు. ఎన్పిఆర్ జరిగితే విదేశీయులు ఎవరు, స్వదేశీయులు ఎవరు తేలుతుంది. కాబట్టి ఈ రెండూ జరగడానికి వీల్లేదు. దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం జరిగింది. చాలా భారీ ఎత్తున ప్రయత్నం జరిగింది. ఎంత భారీ ఎత్తున ప్రయత్నం జరిగిందంటే 2019లో ఇది వచ్చినప్పుడు, ఇది ప్రారంభమైనప్పుడు, సిఏఏ వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్లో అయితే అప్పటి ప్రభుత్వపు సహకారంతో అల్లర్లు జరిగినాయి. ఈ అల్లర్లు మాల్దా, నార్త్ 24 పరగణ, హౌరా, అదేవిధంగా ముర్షిదాబాద్, ఈ ప్రాంతాలు ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. ప్రభుత్వం చూసి చూడనట్టు వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ జరిగిన నష్టం దాదాపు 17 బస్సులు, 5 ఖాళీ రైళ్లు, పోలీసు వాహనాలు, ఫైర్ ఇంజన్లు, ఇవన్నీ కూడా దగ్ధమైపోయినాయి. ఆఖరికి రైల్వే స్టేషన్ల పైన కూడా దాడి జరిగింది. రైల్వే స్టేషన్స్ పైన దాడి జరగడంతో పాటు హైవేస్, నేషనల్ హైవేస్ని బ్లాక్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాని తరువాత ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఒక 150 చోట్ల షాహీన్ బాగ్ తరహా నిరసనలు ప్రారంభమై రోడ్ల బ్లాకేడ్ జరిగింది. షాహీన్ బాగ్ ఒక్కటే పేరు మోసింది, కానీ మిగతా చోట్ల కూడాను రోడ్లను బ్లాక్ చేసే ప్రయత్నము చాలా పెద్ద ఎత్తున జరిగింది. షాహీన్ బాగ్ తరువాత ఫిబ్రవరి 2020లో ఇవి మతకల్లోలాల రూపంలో ఢిల్లీని మతకల్లోలాల్లో ముంచెత్తే ప్రయత్నం జరిగింది, సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో పర్యటించే సమయంలో. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లను తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగింది. అయితే దీన్ని చూసి మనం ఏదో ఘన విజయం సాధించేశాము, మోదీ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ల విషయంలో, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ విషయంలో మోదీ వెనకడుగు వేశారు, మోదీ ప్రభుత్వం అని భావించి కొందరు సంబరాలు చేసుకున్నారు. తొందరపడి ముందే కోయిలలు కూసినట్టుగా సంబరాలు చేసేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతున్నది, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు వేరే రూపంలో రాబోతున్నాయి. ఈసారి జరుగుతున్నటువంటి సెన్సస్ ఆపరేషన్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రశ్నలన్నీ కూడాను ఎన్ఆర్సీలో ఉన్నటువంటి ప్రశ్నలు, ఎన్పిఆర్లో ఉన్నటువంటి ప్రశ్నలు. ఎన్పిఆర్ ఆధారంగా ఎన్ఆర్సీ తయారు చేయవచ్చును. కాబట్టి ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు రాబోతున్నాయి. ఎలాగంటే ఈసారి జరిగేటటువంటి సెన్సస్లో 40 ప్రశ్నలు ఉన్నాయి. 2011లో జరిగిన సెన్సస్లో కేవలం 29 ప్రశ్నలు ప్రజల్ని అడిగి వివరాలు సేకరించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఈసారి అవి 40 ప్రశ్నలుగా మారాయి. ఈ అదనంగా వచ్చిన 11 ప్రశ్నలు కూడాను ఎన్పిఆర్, ఎన్ఆర్సీలతో ముడిపడ్డటువంటి ప్రశ్నలు. ఇది ఇప్పుడు వాటిని పరిశీలించి అధ్యయనం చేస్తుంటే బయటపడుతోందంటే ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు సెన్సస్ ఆపరేషన్తో పాటు ఈ దేశంలో రాబోతున్నాయి. సెన్సస్ ఆపరేషన్లో పేర్లు నమోదు చేయించుకోము, కాగజ్ నహీ దిఖాయింగే అంటే చెల్లదు. కాబట్టి అక్కడ అందరూ వివరాలు ఇవ్వవలసిందే. ఆ ఇచ్చినటువంటి వివరాల్లో అడుగుతున్నటువంటి అదనపు ప్రశ్నల ఆధారంగా ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారవుతుంది. అందులో స్వదేశీయులను గుర్తించి నేషనల్
రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ దేశవ్యాప్తంగా తయారవుతుంది. అస్సాంలో మాత్రమే ఎన్ఆర్సీని తయారు చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దేశమంతా 140 కోట్ల భారతీయులకి ఎన్ఆర్సీ తయారవుతుంది, నెమ్మదిగా తయారవుతుంది. కానీ దానికి పునాదులు ఇందులోనే. అందుకే ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో ప్రధానమంత్రి రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మనము గత 70-80 సంవత్సరాల్లో జరగనటువంటి పనుల్ని చేయబోతున్నామని ప్రకటించారు. అది ఇదే. ఈసారి అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నల్ని చూస్తే ప్రశ్నల్లో అసలు వాస్తవానికి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరసత్వ చట్టము 1955 సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్లోని సెక్షన్ 14A ప్రకారము ప్రభుత్వము ప్రజల యొక్క రిజిస్టర్ని మెయింటైన్ చేయటం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. దీనికి నేషనల్ రిజిస్ట్రార్ని ఒక ఆయనని భారతదేశం యొక్క నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటటువంటి వ్యక్తిని అపాయింట్ చేయవలసి ఉంది. రాజ్యాంగబద్ధమైనటువంటి రిక్వైర్మెంట్. ఇదేదో మోదీ ప్రభుత్వం తెస్తున్నది కాదు. గత ప్రభుత్వాలు బాధ్యతని మరిచినాయి. మోదీ ప్రభుత్వం దీన్ని మళ్ళీ తీసుకొస్తుంది సెన్సస్ రూపంలో. సెన్సస్లో ఈసారి అడిగే ప్రశ్నల్ని కనుక చూస్తే దీనిలో ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కావచ్చును, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు కావచ్చును, వాళ్ళ డిజిటల్ లిటరసీ ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఏ మేరకు హాజరయ్యారు, భాషల పరమైనటువంటి సమాచారము, వాళ్ళ మాతృభాష ఏంటి, వాళ్ళకు వచ్చిన ఇతర భాషలు ఏంటి, ఇటువంటి ప్రశ్నలు ఇవి గతంలో కూడా ఉన్నాయి. గత సంవత్సరం వాళ్ళు ఎక్కడ పనిచేశారు, వాళ్ళ ప్రస్తుత ఉద్యోగం ఏమిటి, వాళ్ళు ఏ పరిశ్రమ లేదా సేవా రంగంలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయి ఉద్యోగులు లేకపోతే పౌరులు, ఈ వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వాళ్ళ పర్యటనలు, వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారో, వాళ్ళ మైగ్రేషన్, బీహార్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న వాళ్ళు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే హైదరాబాద్కి చెందినటువంటి, తెలంగాణకు చెందిన వాళ్ళు షోలాపూర్, పర్భని, నాందేడ్లో పనిచేయటం, వీటన్నిటికీ సంబంధించిన వివరాల్ని సేకరిస్తారు. ఈ మైగ్రేషన్కి సంబంధించినటువంటి పర్మనెంట్ అడ్రస్లు, ప్రస్తుత అడ్రస్లు, పూర్తి వివరాలను సేకరించడం జరుగుతుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ని తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఆధార్ ఓటర్ ఐడి నంబర్ని సేకరించడం జరుగుతుంది. దానితో పాటు అవసరమైతే పాస్పోర్ట్ డీటెయిల్స్, ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్, మోటార్ వెహికల్ లైసెన్స్తో సహా అన్ని వివరాల్ని నమోదు చేస్తారు. వీటి ఆధారంగా తరువాత కాలంలో ఎన్పిఆర్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎన్పిఆర్ ఆధారంగా ఎన్పిఆర్లో దేశ విదేశ పౌరులందరూ ఆ సమయంలో దేశంలో నివసించే వాళ్ళందరి జాబితా తయారవుతుంది. దాని ఆధారంగా విదేశీయుల్ని తొలగించి కేవలము స్వదేశీయులతోటి, భారతదేశపు వాస్తవ పౌరులతోటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ తయారు చేయటం జరుగుతుంది. ఎన్ఆర్సీ ఈ రకంగా సెన్సస్ ద్వారా మళ్ళీ తిరిగి రాబోతుంది. మోదీ దీన్ని అటకెక్కించారని భావించిన వాళ్ళందరికీ ఇదొక పెద్ద షాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.